ఈ ఈ ధోరణ ఎంత తీవ్ర స్థాయిలో ఉందంటే గురూజీ, ఆహ్, మతాన్ని గూడా మార్చుకొని వాళ్ళు అందులో కన్వర్ట్ అయ్యి, అంటే అంతకు ముందు వరకు గూడా వీళ్ళంతా కూడా ఈ సాంప్రదాయ పద్ధతిలో ఈ విధంగానే దేవుళ్ళని పూజించేవారు. కానీ సడెన్‌గా అనుకోకుండా వీళ్ళు వెంటనే మతాన్ని మార్చి కానీ వీళ్ళు మటాన్ని మార్చే వాళ్ళు మీరు చూసారనుకోండి చాలా మటుకు ఇంటెలిజెంట్, ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదండి. హ్మ్. అందరూ నిజంగా నేను చాలా ఓపెన్‌గా చెప్తున్నాను. ఎవరైతే మతం మారారో దే ఆర్ బిగ్ ఫూల్స్. హ్మ్. ఇంత కూడా తెలివితేటలంటే వాళ్ళనంటారు చూడండి, ఒక పశువుతో పోలుస్తారు. నిజంగా అలాంటి బుద్ధి ఉన్నవాళ్ళే. హ్మ్. ఎందుకంటే మనిషి అయ్యాడనుకోండి ఆలోచన ఉంటుంది. వాడు చేసే నాటకం ఏంటి? వాడు చేసే మాయ ఏంటి? వాడు చేసే ఆ మతలబ్ ఏంటి? వాడు మాట్లాడే మాటలేంటి అని అర్థం చేసుకోవచ్చు. మనిషి బుర్రుంటే. రోగాలు నయం చేసేస్తుంటారు. నీళ్లు పోస్తాను, ఖర్చిపిస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానంటే జనాలందరూ ఎలా వాడు వీల్ చైర్‌లో కూర్చుంటాడు. వీల్ చైర్‌లో నుంచి లేపిచ్చేస్తాడు. అదే నిజంగా వీల్ చైర్‌లో ఉండేవాడిని చేస్తే వాళ్ళ మత పెద్ద పాపం అక్కడ ఇటలీలో ఉన్నాడు. ఆయనని చేయమని ఫస్ట్. ఆయనకేమో పాపం ఆయనను రమ్మనాలి ఒక ఫ్లైట్ వేసుకొని ఇక్కడ మన ఆంధ్రాకి వస్తే ఆయనను బాగా వెళ్తాడు. పాపం ఆయనేమో అలా బాధపడుతున్నాడు. వీళ్ళందరూ లేచి గంతులు వేస్తున్నారు అనమాట. ఎంత విచిత్రం కళ్ళు చెప్పండి. లేని వాళ్ళకి కళ్ళు తీసుకొస్తా ఉంటారు. ఇక డాక్టర్లని మానేసేయండి, అందరూ వీడే పెట్టేసేయండి, అయిపోద్ది. డాక్టర్ చదువులు ఆపేసేయండి. ఇండియాలో ఇంకేముంది చెప్పండి బ్రహ్మాండంగా. పాపం డాక్టర్ పొద్దునంతా రాత్రనక నిన్నే ప్రభుజీ చదవలేకపోతున్నాను ప్రభుజీ, 6 ఏళ్ళు అయిపోయింది ఇంకా కష్టపడాలి ప్రభుజీ ఏదో ఒకటి అని వాళ్ళు పాపం బాధపడుతుంటే వీళ్ళేమో నిమిషానికి రోగాలు నయం చేసేసి అవి చేసేసి ఇవి చేసేసి ఎంత బుద్ధి లేనితనం అండి అసలు ఇది. ఎంత అన్యాయం అసలు. ఎంత ఎంత అంటే ఈ జనాలు ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో వాళ్ళు ఎలాంటోళ్ళో అర్థం చేసుకోండి అసలు. అంటే మనకి టీవీలో చూపిస్తేనే అంత అసహాయం వేస్తుంది. వాళ్ళంతా కాన్ఫిడెంట్‌గా దాన్ని టీవీలో ప్రొజెక్ట్ చేసుకుంటున్నారంటే అసలు మీరు ఆలోచన చేయండి ఒకసారి. అలా కళ్ళొచ్చేస్తాయా? అలా ఇది చేసేస్తారా? డబ్బులొచ్చేస్తాయి. ఏమనుకుంటున్నారు జీవితం అంటే? ఒక్కొక్క వ్యక్తి ఎంత కష్టపడితే ఒక స్థాయికొస్తాడో, ఒక కష్టం పోవాలంటే ఎంత దీంతో కూర్చుకున్న అది అంటే ఎంతమంది పడుతున్నారు. అంటే ఎలాంటి వాళ్ళు వీళ్ళంటే నిజంగా బుద్ధి లేని వాళ్ళే. బుద్ధుంటే ఆ పనెందుకు చేస్తామండి? ఇప్పుడు పక్కింటి వాడి దగ్గరికెళ్ళిపోయి వాళ్ళ ఇల్లు బాగుంది కదా అని నేను వెళ్ళిపోతానా ఇంటికి? అరే నా తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి నన్ను పెంచుతారు. కష్టమో సుఖమో నా తల్లిదండ్రుల దగ్గర నేను ఉంటాను అని అనుకుంటారు గానీ, వాళ్ళ ఇంట్లో డబ్బులున్నాయి కాబట్టి నేను టాటా బాబాయ్ అమ్మా నాన్న నువ్వు కష్టాలు నువ్వు పడు నేను వెళ్ళిపోతాను అంటారా అండి? అలాంటి వాడు నిజం. ఇప్పుడు మీకు ఆ విషయం తెలుసా? అక్కడికెళ్ళి ఇప్పుడు నేను చూస్తానండి చాలా మంది ఎవరైతే ఇలాంటి మత మార్పిడి చెందుతారో వాళ్ళ లోపల పైత్యం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ లోపల ఆ రకమైన ఒక తీవ్రమైన ఒక వ్యతిరేక భావనలన్నీ ఉంటాయి జనాల పట్ల. ఇతర మతస్థుల మన ధర్మం ఎంత గొప్ప ధర్మం అండి అసలు. సనాతన ధర్మం అసలు సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, అందరూ సుఖంగా ఉండాలి, ఎవ్వరికీ ఇబ్బంది కలగదు అని గొప్ప ప్రార్థన చేసే మతం నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అసలు? దేశం ఎటు పరిస్థితి మొత్తం ఎలా, మన సంస్కృతి సాంప్రదాయాలు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళు పోతే పోయారు, నిజంగా మన లోపల నుండి చెత్తపోయింది అనిపిస్తుంది. నిజంగా చూసారంటే మీరు. ఎందుకంటే అలాంటి భావన లేను, భక్తి లేను మన పెద్దలు ఆచార్యులు అసలు ఎంత సాక్రిఫైస్ చేశారండి అసలు. ఎంత సాక్రిఫైస్ చేశారు వాళ్ళ ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి. మీరు ఒక విషయం చెప్తాను ఆశ్చర్యపోతారు. మన సిక్ ధర్మం మీకు తెలుసు కదండి, సిక్కిజం. అందులో వాళ్ళు ధర్మ పరిరక్షణ కోసం పాటుపడేవారనమాట. ఎప్పుడైతే కింగ్స్ ఎప్పుడైతే వాళ్ళని నవాబ్స్ మొఘల్స్ ఉంటారు కదా, వాళ్ళు మీరు ధర్మం మారండి అని చెప్తే చిన్న పిల్లలండి, ఒక ఆయన 11 years అనుకుంటే ఇంకొకళ్ళు 6-7 years అనుకుంటే అన్నా తమ్ముళ్ళు ఇద్దరిని వాళ్ళు సజీవంగా గోడ కట్టేశారనమాట వాళ్ళ పైన. అప్పుడు పాపం ఈయన ఏడుస్తున్నారు, పెద్ద ఆయన ఏడుస్తూ ఉంటే ఈయన అనుకున్నాడు అయ్యో చూసావా బాధపడుతున్నాడు చనిపోతున్నాడని. అయితే ఏమైంది ఆపమంటావా అంటే ఏం లేదు, జస్ట్ ఒకటే బాధ ఏంటంటే నా ముందు నా తమ్ముడు ఫస్ట్ చనిపోతున్నాడని చూసి బాధ, నాకు ఇంకేం బాధ లేదు, ధర్మం కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాను అనే ఒక స్థాయి కలిగిన దేశం నుంచి ఒక వేరే ఎదుటి వ్యక్తి నా పైన చెయ్యి వేయకూడదు అని లక్షలాది కోట్లాది మంది స్త్రీలు జోహర్ అనే ఒక పెద్ద మంట పెట్టుకొని దాంట్లో ఆర్పణ చేసుకున్న ధర్మం నుంచి మనం ఇప్పుడు ఎవడేం చెప్పినా సరే పద వెళ్ళిపోదాం, నా మతము నా సంస్కృతి నా సాంప్రదాయం నా కట్టిబాట్లు అన్ని వదిలేసి నేను వెళ్ళిపోతా అనే స్థితికి దిగజారాను. బొట్టు కాటుకులు గాజులు పూలు అవన్నీ డీటెయిల్స్ లేండి, కానీ ఫస్ట్ ఆ భావన ఎంత అంటే మేమైతే కాంప్రిహెండ్ చేయలేమండి.
మాకు తెలుసుకుంది మా ధర్మం చెప్పేది మారోకి రాకోబి జో ఇచ్చాతో హార్. భగవంతుడికి తెలిసి ఏది మంచో ఆయన మనకి మంచిగా చేస్తాడు. నీకు కష్టం అనిపించవచ్చు. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడికి చాక్లెట్ ఇష్టం అండి, చాక్లెట్ తింటున్నాడు, అమ్మ తీసేస్తుంది చేతిలో నుంచి. అంత మాత్రం చేత అమ్మ మనకి శత్రువు కాదండి. ఒకసారి అమ్మ చెంప మీద కొట్టినా కొట్టచ్చు, ఒరేయ్ అల్లరి చేయకరా, ప్రేమతో చేస్తుంది. కాబట్టి కష్టం వస్తుంది, ఇక్కడ నాకు కష్టాలు వచ్చాయి కాబట్టి నేను మానేసా, అక్కడ నాకు కష్టాలు తీరిపోతాయి అని వెళ్ళిపోతా. మేమైతే ఆ ఆలోచన మాకు ఇప్పటికీ అర్థం కాదు, మేము ఎప్పటికీ అర్థం చేసుకోలేము. మాకు భగవంతుడు తండ్రి, ఆ స్వామి ఏం చేసినా సరే మాకు మంచి చేస్తారు అనే భావన మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆ భగవంతుడిని మా జీవితంలో అనుభవించగలుగుతున్నాం కాబట్టి మాకు ఇలాంటి ఐడియాస్ అనేవి మాకు పట్టవన్నమాట. అదే స్వామి.